అంగన్వాడీల సమ్మె ముగిసింది. 42 రోజుల అంగన్వాడీల సమ్మెకి ఏపీ ప్రభుత్వం తెరదించింది. యూనియన్ నేతలతో మంత్రి బొత్స, ప్రభుత్వ సలహాదారు సజ్జల నిన్న జరిపిన చర్చలు ఫలించడంతో అంగన్వాడీలు సమ్మె విరమించారు. సమ్మెకి బాయ్ చెప్పి ఎట్టకేలకు ఇవాళ మళ్లీ విధుల్లో చేరారు. అంగన్వాడీల 11 డిమాండ్స్ లో 10 అంశాలకు ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ప్రధానమైన జీతాల పెంపు డిమాండ్ ని జూలైలో అమలు చేస్తామని హామీ ఇచ్చింది. అలాగే అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు ఈ ఏడాది నుంచి జీవిత బీమాని వర్తింప చేయబోతున్నట్టుగా కూడా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇక డిమాండ్లు నెరవేర్చడానికి ప్రభుత్వం సానుకూలంగానే స్పందించడంతో సమ్మె విరమించినట్టుగా అంగన్వాడీ యూనియన్ నేతలు తెలిపారు. ప్రతినిధి శివకుమార్ మరింత సమాచారం అందిస్తారు. శివకుమార్, మొత్తం మీద అంగన్వాడీలు సమ్మె విరమించారు, తిరిగి విధుల్లో చేరారు. అయితే ప్రభుత్వం ఎప్పటికల్లా ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చబోతోంది. 42 రోజులుగా చేసినటువంటి అంగన్వాడీల పోరాటానికైతే తెరపడిందని చెప్పుకోవచ్చు. నిన్న బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి జరిపినటువంటి చర్చలతో ఈ యొక్క సమస్య అనేది పరిష్కారం జరిగింది. దీంతో అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా విధుల్లోకి హాజరైనటువంటి పరిస్థితి. అయితే వాళ్ళు మొత్తం 11 డిమాండ్లు మంత్రుల కమిటీ దగ్గరికి తీసుకురావడంతో ఆ 11 డిమాండ్లలో 10 డిమాండ్లను కూడా ప్రభుత్వం అయితే పరిష్కరించడంతో ఈ యొక్క సమస్య అనేది పూర్తిగా పరిష్కారమైంది. దీంతో అంగన్వాడీలందరూ కూడా హ్యాపీగా మేము విధుల్లోకి వెళ్తామంటూ కూడా అంగన్వాడీలు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు, టీచర్స్ కావచ్చు, ఇటు వర్కర్స్ కావచ్చు, అందరూ కూడా వాళ్ళ యొక్క విధులకు చేరినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి 11 డిమాండ్ల మీద 10 డిమాండ్లు అయితే ప్రభుత్వం అయితే పరిష్కరించడం జరిగింది. ప్రధానంగా జీతాల పెంపుకు సంబంధించి, ఇటు గ్రాడ్యుయేట్ సంబంధించి ప్రధానంగా పట్టుబట్టారు. జీతాల పెంపు అంశానికి సంబంధించి ప్రభుత్వం జూలై నెల నుంచి ఈ యొక్క జీతాలు పెంచుతామని హామీ ఇవ్వడంతో వాళ్ళ యొక్క ఈ యొక్క పోరాటాన్ని అయితే విరమించుకున్నటువంటి పరిస్థితి. గ్రాడ్యుయేట్కి సంబంధించి ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఉంది కాబట్టి కేంద్రంతో చర్చించి దీని మీద నిర్ణయం తీసుకుంటాం. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఇటు విద్యార్థులకు కావచ్చు, ఇటు మెయింటెనెన్స్కి సంబంధించినటువంటి వాటికి సంబంధించి కూడా ప్రభుత్వం వారితో చర్చించి వాటికి కావాల్సిన నిధులు కూడా సమకూరుస్తామని చెప్పడంతో ఈ యొక్క ఆందోళన విరమించి మేము విధుల్లోకి చేరతామని చెప్పని అంగన్వాడీలు హామీ ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విధుల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి. మరోవైపు పెద్ద ఎత్తున అంగన్వాడీలు గత 42 రోజులుగా చేస్తున్నటువంటి ఆందోళనకు వామపక్ష పార్టీల నేతలు అందరూ కూడా మద్దతు ఇస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి సంఘీభావంగా దీక్షలు కూడా చేపట్టారు. ప్రభుత్వం తీసుకున్నటువంటి సానుకూల నిర్ణయంతో వారందరూ కూడా దీక్షలు విరమించినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతూ ఉంది. థ్యాంక్ యూ శివకుమార్.